మై ఛానల్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలని, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలను కూడా బాగా కలిపి మగ్గేంత వరకు 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని దీనిలో రుచికి సరిపడేంత కారం వేసుకోవాలండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. నేను ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను, 2 కట్టల గోంగూరని. నేను దీన్ని కట్ చేసి తీసుకున్నానండి, ఎందుకంటే మనం సపరేట్గా ఉడికించి చికెన్లో వేయట్లేదు కదా, డైరెక్ట్గానే గోంగూరని వేసేస్తున్నాం కదా. గోంగూర అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుంది, ఆకులు తగలకుండా. ఇలా ఒక 4 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత గోంగూర అనేది మెత్తగా ఉడికిపోతుంది. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నేను ముందుగానే చికెన్ని పసుపు, ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఇలా చికెన్ని గోంగూరలో వేసుకొని బాగా కలుపుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరగా అయిపోయింది. ఇలా మొత్తం అంతా ఒకసారి గరిటెతో కలుపుకొని దీనిలో మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగిన వాటర్ పోసుకోవాలండి. నేనైతే ఒక 200 ml వరకు వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కాసేపు తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఈ విధంగా ఉడికిందండి. గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. అంతే, గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.